ధ్యానమునకు చిత్తైకాగ్రత ప్రధానము. ప్రతి పనియందును చిత్తైకాగ్రత అనగా శ్రద్ధ అత్యవసరం. వ్యావహారిక విషయములకును పారమార్థికమునకును కావలసిన సద్గుణములు వేరువేరనుకొనుట సరికాదు. వ్యవహారమును పరిశుద్ధపరచుటే పారమార్థికము. అందులోని సఫలత విఫలత ఏకాగ్రత మీద ఆధారపడి ఉండను. ఈ ఏకాగ్రత కూడాను సాధనే, అనగా జపధ్యానములు. ఆ సాధనలో 2 మార్గములున్నవి. మొదటిది శూన్యావస్థ, రెండవది అనేకాగ్రత. శూన్యావస్థ అనగా నిద్ర లేదా తమోగుణము అంటారు. అనేకాగ్రత అనగా రజోగుణము, కన్నులు విప్పి సృష్టియందున్న దృశ్యముపై మరల్చుట. అట్లుకాక ఈ 2 దృశ్యములను వదలి, అనగా పూర్తిగా కన్నులు తెరుచుకొనుట, పూర్తిగా కన్నులు మూసుకొనుట రెండునూ లేక అర్ధనిమీలిత నేత్రుడై ముక్కు కొనను దృష్టి నిలిపిన సత్వగుణ స్వభావుడు కాగలడు. అట్లున్న చిత్తైకాగ్రత సులభముగా ఏర్పడను. అయితే ముక్కు కొసన దృష్టి నిలిపినంత మాత్రమున సత్వగుణుడు కాడు. ప్రారంభమున అట్లు నిలిపి ఆ దృష్టిని నీవు స్మరించు నామరూపములపై మరల్చుటయే ధ్యానము. మొట్టమొదట జపధ్యానములు చేయునప్పుడు ఇతర ఆలోచనలు నీలో ప్రవేశించినవని విచారించకూడదు. దానివల్ల ప్రమాదమేమీయూ లేదు. నామస్మరణ ప్రారంభించేటప్పుడు ఉత్సాహముతో కూర్చో. దృఢ సంకల్పముతో ఏ కార్యమందైనా ప్రవేశించినప్పుడు ఎటువంటి అపవిత్రత నిన్నంటి లేదు. మొదలు పెట్టినప్పుడు మాత్రము నీవు పూర్తిగా నిర్మలముగా ఉండునట్లు చూచుకో. దానికి పద్ధతులేమీ ఎక్కువ యోచించకు. నీకిష్టమైన నామమునే, దాని రూపమునే ఉంచుకొనవచ్చు. నామమే మంత్రము. అది ఎప్పుడునూ శుద్ధమే, ఎప్పుడూ అందుబాటులోనే ఉండును. అది సమస్తమైనది. అయితే దినమునకొక నామము, దినమునకొక రూపము మార్చుచుండకూడదు. మొదట నీకు ఏ రూపనామములు తృప్తి కలిగించునో దానినే క్రమము తప్పక ఆచరించు. తప్పక హృదయములో నిలుస్తుంది. దానిపై సర్వమూ తానే ప్రసాదించగలడు. మన్ను త్రవ్వుమని కూలికి ఆజ్ఞ ఇచ్చినా త్రవ్వుటే వాని పని. దానిని ఏ చెట్టుకు ఎంతంత వేయవలనో, ఎట్లు వేయవలనో తోటమాలికే తెలియను. అట్లే నామస్మరణ రూపధ్యానము చేయుమని ఆజ్ఞ. ఆ పని మీరు చేస్తూ ఉండినా దానిని ఏ చోటున వేయించవలనో తానే నడిపించగలడు. మనస్సును తర్ఫీదు చేయడంలోనే నామరూపముల యొక్క విలువ ఉన్నది. తర్ఫీదైన గుర్రాన్ని మరీ తర్ఫీదు చేయడమెందులకు? తర్ఫీదు కాని గుర్రమునే అనేక మార్గములుగా తర్ఫీదు చేస్తారు. అదేవిధముగా స్థిరముగాని మనస్సును స్వాధీనములో ఉంచుకోవడానికే ప్రార్థన, భజన, జపస్మరణలు ఏర్పాటు చేయబడినవి. మొట్టమొదట గుర్రము అనేక దిక్కులకు పరిగెడుతుంది. తర్ఫీదు చేసేవాడు దానిని లక్ష్యపెట్టకూడదు. గట్టిగా కళ్ళెములు మాత్రము పట్టుకుని ఉండవలెను. అట్లే మొదలు నామస్మరణ ధ్యానములు చేసేటప్పుడు మనస్సును గుర్రము అనేక దిక్కులకు పారిపోవటం సహజం. అందుకై నీవు విచారమో, నిరుత్సాహమో, విరక్తియో పడకూడదు. నామమును కళ్ళెమును గట్టిగా పట్టుకో. కొంతకాలములో నీ మాటలు, ఊహలు నీకే స్వాధీనము కాగలవు. హరినామమును మరిపించేదాన్ని దేనినీ నీవు చెంత చేరనివ్వకము. దాని భావము నీకే నిదానముగా గోచరము కాగలదు. చెట్టు నాటిన తోడనే పండ్లను ఆశించకూడదు. పండ్లు ఎట్లుండునో అని దాని రుచి చూసి తెలుసుకున్నటకై చెట్టు యొక్క ఆకులు, దాని బెరడు నమలకూడదు. అట్లు చేసిన పండు యొక్క మాధుర్యము తెలియదు. అంతేకాక మొక్కే నశించిపోవును. అదే రీతిగా నామమును మొక్కను అభివృద్ధిపరచుకున్నటయే నీ వంతు. దానిని సరిగా చేస్తున్నానా లేదా, నామములో మహత్తు ఉందా లేదా అని ఈ రుచులు చూచుటకు ప్రయత్నించకు, సందేహించకు. తప్పక ఆ నామము మొక్క అయి, వృక్షమై నీవు ఆశించిన ఫలమును నీకు తినిపించగలదు. నీవునూ సాధించగలవు. అట్టి ఫలమును పట్టుకొన్నట్టి వలయే నామము. కాన ఆ నామమును ఏ రీతిగా మార్చగా దాని రూపమును దృష్టిలో పెట్టుకున్న అదే ఏకాగ్రత స్థానము. నామస్మరణ అనే వలకు మధ్య మధ్య వెల్తి ఉండకూడదు. అనగా సర్వవేళలందు విరామమే లేక చేయవలెను. అట్లు వెల్తి ఉండినా ఆ వలలో పడిన పరమాత్మ ఫలము కూడా తప్పించుకుని పోవును. నీ మతి నీ స్వాధీనమున లేకుండా పోవునంతవరకు ధ్యానించు. అదే మొదటి పని. మనసు ఎట్లు పారిపోతే అట్లు పారిపోని. నీవు మాత్రము దాని వెంట ఎక్కడ పోతుందా అని చూచుకుంటూ పోవద్దు. నీవు ఉన్నచోటే ఉండు.
మనసు ఇష్టమొచ్చినట్లు తిరిగి తిరిగి కడకు అలసి నీ చెంతకే వచ్చును. మనసు ఏమియూ తెలియని పసిబిడ్డ వంటిది. తల్లి పిలిచే కొలది తాను కూడాను దూరముగా పోవుచునే ఉండను. అట్లు కాక ఆ బిడ్డవైపు చూడక తల్లిపాటికి తల్లి వెనుకకు తిరిగినా బిడ్డ తన పాటికి తానే పరిగెత్తుకుని తల్లి చెంతకు వచ్చి చేరును. నీ నియమము ప్రకారము నీ ఇష్ట నామధ్యానములను ఆచరించు. మనస్సును లక్ష్యపెట్టకు. తప్పక నీ ధ్యానమున ఏకాగ్రత ఫలించును. నీవును సఫల మనోరథుడవవుదువు. నీవు చేసే ధ్యాన సాధన యందు శుచి అశుచి అనే మాటనే నీ మనస్సులోనికి చేరనివ్వవద్దు. ప్రపంచమున అశుచి పదార్థమంటూ లేనే లేదు. సర్వాంతర్యామిగా పరమాత్ముడు ఉన్నప్పుడు అశుచి ఎక్కడిది? బాహ్య దృశ్యమునకు అనుభవమునకు అశుచి అనుకున్నను దానికి పరమాత్మ నామము సొకగానే శుచిగా మారును. ఒక విషయం చూడు. మలమూత్రములు విసర్జనం చేయు కాలమునందు ఎవరికైనా ధనరాశులే కంటబడినా దొరికినచో అశుచిగా ఉన్నాయని దానిని తీసుకోవడానికి సందేహించునా? శుచి అశుచి అనే రెండింటికి ఆయా సమయములందు మనశ్చలనములే కారణము. మనమే ఎవరికైనా ధనము ఇవ్వవలనన్నా అప్పుడు శుచికాలము మంచిదినము కావలను. ఈ రెండింటికీ కారణమేమి? మనస్సే. ఆనాడు ధనమన్న ఆశ వల్ల శుచి అశుచి చూడడు. నేడు తన ధనము ఇచ్చుటకు ఇష్టము లేక శుచి మంచి కావలను. అదే రీతిగా పరమాత్మ నామముపై సంపూర్ణ నమ్మకము ప్రేమ ఉండినా శుచి అశుచి రెండూ కనిపించవు. నీకు కొంత బద్ధకంగా ఉండి చేయుటకు అంత తృప్తికరముగా లేనప్పుడు దానికి లేని కారణములు అడ్డు చెప్పవచ్చును. కాన అట్టి భావములు వదలి నామము నామమునకు తగిన రూపము ఎప్పుడూ పవిత్రమైనదే అను దృఢత్వమును స్థిరపరచుకో. నామముతో సర్వము శుచి కాగలదని స్థిరము చేసుకో. భగవంతుడన్నా ప్రేమ ఉండవలెను. అది చాలా బలవత్తరమైనది. ఇనుప గొలుసులైనను సులభముగా త్రుంచవచ్చును. దీనిని ఎవరునూ త్రుంచ సాధ్యము కాదు. క్రూర మృగములు సైతము ఈ ప్రవాహములో మునిగిపోవచ్చున్నవి. దీనినే దైవమాయ అంటారు. ఇట్టి ప్రేమ ప్రవాహమును మధ్యలో ఏ చెడుపులకు త్రిప్పక పరమాత్మ అనుగ్రహమును సాగరమునకే త్రిప్పినా ఈ లోకము ఎంత పుణ్యవంతమగును. అట్లు త్రిప్పిన జీవి ఎంత ధన్యత పొందును. ఇదియే ఉత్తమమగు మోక్షము. నిరంతరము ఈ ప్రేమను తన రూపనామములందు లగ్నపరచుటే ధ్యానము. అనిత్యమైన ఈ వాసస్థానము నిత్యవాసమని మోసపోవద్దు. 3 నాళ్ల ముచ్చట్లు కష్టములు చూచి మురిసిపోకూడదు. శాశ్వతమైన పరమాత్మను పొందే యోచనలలో మునిగిపోవలను. నష్టమని విచారణ వద్దు. ఈ లోకమున నష్టము కాని పదార్థమే లేదు. నేడు కాకున్నా రేపైనా అది శిథిలమగునదే కదా. ఈ లోకముతో 2 నాళ్ల సంబంధమున్నదని నిత సంబంధమున్న పరమాత్మను మరచుట న్యాయము కాదు. ముందు వ్రాసినట్లు బంధువులందరూ వాకిటిదాకను వల్లకాటికే వత్తురు. బంధమణచి నిన్ బాయని ఆత్మబంధువు భగవన్నామమేరా అన్నట్లు ఎన్నటికీ ఎడబాయని బంధువు అతడొక్కడే. నీ జన్మములందు ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంతమంది భార్యలు, భర్తలు, పుత్రులు, మిత్రులు, శత్రువులు జన్మ జన్మకు లెక్కలేనన్ని మార్లు ఉండినారు. అట్టి సంబంధము నేటికీ చిరస్థాయిగా ఉన్నదా? పూర్వ బంధువులందరికీ జ్ఞాపకమున్నదా? నీకు వారు లేరు, వారికి నీవు లేవు. ఇద్దరికీ మాత్రము పరమాత్మ ఒక్కడే. అతడు మాత్రము ఎన్ని జన్మములైనా మారడు, నిత్యము. జన్మ జన్మములందు మిమ్ముల చుచుచునేయున్నాడు. అట్టి పరమాత్మను మరచుట కన్నా వేరు విషాదమున్నదా? ఇంద్రియములు పట్టుతప్పి తమ తమ వ్యాపారములు తాము చేయ నిరాకరించినప్పుడు తన బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు, భార్యా బిడ్డలు మొత్తుకుంటూ ఒకవైపున, త్వరగా ప్రయాణమునకు సిద్ధము కమ్మని కఠినముగా తొందరపెట్టు మృత్యుద్యూతలు ఒకవైపున. ఈ పరిస్థితి ఎప్పుడు ఏ రోజు వస్తుందో ఎవరికి తెలుసు? అది రాకముందే పరమాత్మ చింతన జాగ్రత్త చేసుకుని ఉండవలెను.